నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. అబ్బబ్బబ్బా, ప్రస్తుతం మన తెలంగాణ పొలిటికల్ థియేటర్లో నడుస్తున్న సినిమా చూస్తుంటే త్రిబుల్ ఆర్ సినిమా కూడా జూనియర్ లాగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ ప్లే రాస్తున్నది సాక్షాత్తు మన సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ వేదికగా ఒక 15 పేజీల సీక్రెట్ డైరీ, సారీ మంత్ల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ రాహుల్ గాంధీ టేబుల్ మీదకి వెళ్ళిందట. ఆ 15 పేజీల్లో దాదాపు సగం పేజీలు ఒకరి గురించే ఉన్నాయట. ఆయనే మన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి సెక్రటరియట్ దాకా ఒక్కటే టాక్. పొన్నం కుర్చీకి పొగ పడిందా, ఆయన మంత్రి పదవి ఊడటం ఖాయమేనా అని గోల్ కొడదామని గ్రౌండ్ లోకి దిగిన పొన్నం వరుసగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ సీఎం హిట్ లిస్ట్ లో నంబర్ 1 స్థానానికి ఎలా వచ్చారు? తోటి మంత్రిపై బాడీ షేమింగ్ కామెంట్లు ఏంటి? ఆడియో లీకులు ఏంటి? సిద్దిపేట మేడ్చల్ భూముల ముచ్చట్లేంటి? వీటన్నిటిపై ఫుల్ సెటైరికల్ గా ఈరోజు మాట్లాడుకుందాం. వీడియో లెంత్ ఎక్కువైనా సరే మ్యాటర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. రాజకీయాల్లో మాట అనేది చాలా పదునైన ఆయుధం. కాస్త అటు ఇటైనా సొంత గొంతుకే కోసుకుంటుంది. మన పొన్నం ప్రభాకర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగిందని సీఎం రిపోర్ట్ చెబుతోంది. విషయం ఏంటంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైంలో మంత్రి గారు ఫుల్ జోష్ లో ఉండి తోటి మంత్రిపైనే బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారట. అంటే శత్రుల మీద బాణాలు వేయాల్సింది పోయి సొంత పార్టీ మంత్రుల మీద, వారి రూపం మీద కామెంట్లు చేయడం ఏంటి? ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. అంతటితో ఆగారా? లేదు. ఒకానొక సందర్భంలో తన అత్యంత సన్నిహితుల దగ్గర కూర్చొని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే నోరు పారేసుకున్నారట. ఆయనంతా ఆయన కదేంటి అన్నట్లుగా కాస్త గట్టిగానే మాట్లాడారట. కానీ పాపం కలికాలం కదా, ఆ సన్నిహితులే ఆడియో రికార్డ్ చేసి కరెక్ట్ టైం చూసి సీఎం టేబుల్ మీద పెట్టేశారు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్ల వివరాలు టైం స్టాంపులతో సహా ఢిల్లీకి వెళ్ళిన రిపోర్ట్ లో ప్రముఖంగా పొందుపరిచారట. సీఎం అయిన నా మీదే కామెంట్లు చేస్తావా అనే రేంజ్ లో హట్టయ్యారట. మరి మాట జారితే వెనక్కి తీసుకోలేం కదా. సరే, పోనీ నోరు అదుపులో లేదు, వివాదాలు పక్కన పెడితే కనీసం ప్రజల్లో ఏమైనా గ్రాఫ్ ఉందా అంటే అది సున్నా అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తేల్చేసిందట. మంత్రి హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టడానికి, ప్రతిపక్షాలపై విరుచుకుపడటానికి చూపిస్తున్న శ్రద్ధ సొంత నియోజకవర్గ ప్రజల మీద చూపించడం లేదనేది పెద్ద కంప్లైంట్. నియోజకవర్గ ప్రజలకు ఆయన అస్సలు అందుబాటులో ఉండటం లేదట. ప్రజా సమస్యలను పట్టించుకోవడం పక్కన పెట్టి ప్రజా సంబంధాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారని నివేదికలో చాలా క్లియర్ గా రాశారట. ప్రజలు ఓట్లేసి గెలిపించింది, అధిష్టానం మంత్రి పదవి ఇచ్చింది ఎందుకు? జనం మధ్యలో ఉండి సమస్యలు తీరుస్తారని. కానీ మంత్రి గారు మాత్రం అటు జనాన్ని దూరం చేసుకున్నారు, ఇటు ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో గ్రాఫ్ పడిపోవడంతో రేవంత్ రెడ్డి ఏరి కోరి ఈ పాయింట్ ను హైలైట్ చేశారు. జనాల్లో లేని లీడర్ మనకెందుకు అనే ప్రశ్న ఇప్పుడు ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది. ఇక పొన్నం మంత్రి పదవి ఊడటానికి బలమైన ఇంకో కారణం భూముల వివాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అవినీతి రహిత పాలన అందిస్తామని సీఎం చెప్తుంటే, మన మంత్రి పేరు మాత్రం సిద్దిపేటలోను, మేడ్చల్ జిల్లా రావల్కోల్ భూముల వివాదంలోనూ గట్టిగా వినిపించిందట. రావల్కోల్ ల్యాండ్ ఇష్యూస్, సిద్దిపేట పరిధిలో జరిగిన కొన్ని భూముల సెటిల్మెంట్ల వ్యవహారాలను ఇంటెలిజెన్స్ వర్గాలు పక్కా ఆధారాలతో సీఎం రేవంత్ రెడ్డి చేతిలో పెట్టాయట. సొంత శాఖలో సంస్కరణలు చేయడం పక్కన పెట్టి ఇలాంటి ల్యాండ్ మ్యాటర్లో పేరు రావడం ఏంటని సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. శాఖపరమైన వైఫల్యాలతో పాటు ఈ భూముల పంచాయతీలు కూడా తోడవడంతో పొన్నం ప్రభాకర్ గ్రాఫ్ గ్రాండ్ గా కిందకు పడిపోయింది. అందుకే ఆ 15 పేజీల రిపోర్ట్లో ఆ రావల్కోల్ భూముల ముచ్చటను చాలా ప్రముఖంగా ఎత్తి చూపారట సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, కేవలం పొన్నం ప్రభాకరే కాదు, సూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలతో పాటు సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు కూడా ఈ లిస్ట్ లో ఉందట. అయితే భట్టి విక్రమార్క విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సక్సెస్ అయ్యారని గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎందుకంటే భట్టిని మంత్రి పదవి నుంచి తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత స్పీకర్ ఖడ్డం ప్రసాద్ కి ఆ బాధ్యతలు అప్పగించాలనే ప్రపోజల్ ను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ముందు పెట్టారట. దానికి రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం పదవికే స్కెచ్ వేసిన రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ ని తప్పించడం ఎంతసేపు చెప్పండి.
సో టోటల్ గా చూసుకుంటే మన పొన్నం ప్రభాకర్ పొలిటికల్ కెరియర్ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడిపోయింది. తోటి మంత్రిపై బాడీ షేమింగ్, సీఎం పైనే ఆడియో లీకులు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, సిద్దిపేట మేడ్చల్ భూముల వివాదాలు, ఇవన్నీ ఒకదానికొకటి తోడై ఆయన మంత్రి పదవిని దాదాపుగా దూరం చేసేశాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ సీట్లను భర్తీ చేస్తూనే ఈ పర్ఫార్మెన్స్ లేని వివాదాల్లో ఉన్న మంత్రులను, ముఖ్యంగా పొన్నంను క్యాబినెట్ నుంచి పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే పదవులు ఊడిపోయే లోపు అంపశయ్యపై ఉన్న తమ కుర్చీలకు జీవగంజి పోసే ఆఖరి ప్రయత్నంగానే ఈ మంత్రులంతా మైకుల ముందు మితిమీరిన దూకుడు ప్రదర్శిస్తూ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారని సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. మరి రేవంత్ రెడ్డి 15 పేజీల నివేదిక ఎఫెక్ట్ తో పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ సీటు ఊడుతుందా, లేదా ఏదైనా మ్యాజిక్ చేసి కుర్చీని కాపాడుకుంటారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.